హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వెన్నులో భయం పుట్టించే విజువల్స్, స్టోరీ, బీజీఎం ఉన్నప్పటికీ ఈ సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా ఈ జానర్ చిత్రాలే విడుదలవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వణుకు పుట్టించే సీన్లతో, భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మంచి ఫీస్ట్ లాంటిది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా పేరు 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్. ఇది అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలోకి వచ్చేసింది. అటు తెలుగులో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అమెరికన్ హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో $151 మిలియన్ వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 1330 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమాను 2 విభాగాలుగా తెరకెక్కించారు. ఇప్పుడు విడుదలైన మూవీ మూడో పార్ట్. ఇది 28 డేస్ లేటర్ ఫిల్మ్ సిరీస్ లో ఓ పార్ట్. అంతకు ముందు 2002లో 28 డేస్ లేటర్, 2007లో 28 వీక్స్ లేటర్ చిత్రాలను రూపొందించారు. ఈ హారర్ ఫ్రాంచైజీలో వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.